వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు అపోలో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మీరు చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు ఇట్టి లాగించేస్తారనమాట. మరి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అపోలో ఫిష్ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు 500 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు తెల్లసొన 1, కార్న్ఫ్లోర్ 2 నుండి 3 టేబుల్ స్పూన్లు, మైదాపిండి 1 నుండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇక తాలింపు కోసం తీసుకోవాల్సిన పదార్థాలు: నూనె 1 నుండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 నుండి 4 నిలువుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, చిక్కటి పెరుగు 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు కొద్దిగా. ముందుగా మనం చేప ముక్కలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ శుభ్రం చేసినటువంటి బోన్లెస్ చేప ముక్కలలో నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్డు తెల్లసొన, కార్న్ఫ్లోర్, మైదా పిండిని కూడా చేర్చి ముక్కలకు పట్టించాలి. దీన్ని 15 నుండి 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. మ్యారినేట్ చేసాం కదా మనం చేప ముక్కలు, వాటిని ఒక్కొక్కటిగా వేసి మీడియం మంటపై దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా మిశ్రమం కాస్త ఉడికి నూనె తేలుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 నుండి 2 నిమిషాలు మసాలా అంతా కూడా చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయినట్లే. వేడివేడి అపోలో ఫిష్ ఫ్రైపై నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయినట్లే. ఇది చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. స్నాక్ లాగా మీరు దీన్ని చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.